బలవతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకును బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్ర. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాము. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి మరి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. అందుకే గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపః, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అని వర్ణన చేస్తారు పెద్దలు. గోవిందనామంతో ప్రతి కార్యము కూడా చేయొచ్చు. కనుక గోవిందుణ్ణి ఆశ్రయించడమే ఈ వసంత ఋతువులో, ఈ చైత్రమాసంలో చాలా ముఖ్యంగా మనందరి యొక్క కర్తవ్యం. అందులోనూ కూడా కలియుగాన ఆ రామచంద్రుడే వెంకటగిరులలో కటివరద హస్తాలతో ఉండగా ఈ చైత్రమాస ఆరంభకాలంలో రామచంద్రుడి యొక్క ధర్మం ఏమిటో మనం తెలుసుకొని మన కోసమే భగవంతుడు రాముడుగా జన్మించి వనవాసాలకెళ్ళాడు, సీతా వియోగాన్ని అనుభవించాడు, ఎన్నెన్నో కష్టాలు పడ్డాడు, అడవులలో తిరిగాడు. అంతగా కష్టాలు పడ్డా కూడా ఎప్పుడు ఏ క్షణమో కూడా ధర్మాన్ని విడిచిపెట్టనటువంటి ఆ రాముడి యొక్క ధార్మికతను, ధర్మము మీద రాముడికి ఉన్నటువంటి ఆ మక్కువను, ప్రతి మానవుడు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఎలా బ్రతకాలో చూపించినటువంటి ఆ రామచంద్రుడి యొక్క తత్వాన్ని అవగతం చేసుకోవడం ప్రస్తుత కాలంలో మనందరికీ ప్రధానమైనటువంటి కర్తవ్యం. అలా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ శ్రీరామ నవమి పర్వదినం కోసం ఎదురు చూస్తూ రామనామ స్మరణతో కనుక ఇప్పుడు మనం గడిపినట్లయితే చాలా గొప్ప ఫలాన్ని మనందరం కూడా అందుకోగలుగుతాం. అందుకే అంటున్నాం, బలవతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు. పరమాత్మ అయినటువంటి ఏ మహావిష్ణువైతే నీకు నాకు బ్రహ్మాది స్తంభ పర్యంతమున్నటువంటి ఈ సకల జగత్తుకు బలమై ఉన్నాడో, మనందరికీ కూడా ఆత్మస్థైర్యమై తాను ఎప్పుడూ కూడా మనల్ని కాపాడుతూ ఉన్నాడో, విశేషించి మన పుట్టుకకు, మన జీవితానికి, సకల విశ్వానికి కూడా సృష్టి స్థితి లయ కారకుడై ఉన్నాడో అతనే మనందరికీ బలమని మనం నమ్మాలి. అందుకే అంటున్నాం, బలవతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును. సకల ప్రాణులకు ఎవడైతే బలంగా ఉన్నాడో, బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్ర. అట్టి విభుడు శ్రీరామచంద్రుడు మనందరికీ కూడా బలం. ఆ రామచంద్రుడు నడిచినటువంటి ధర్మ మార్గం మనందరికీ బలం. రామచంద్రుడు చూపించినటువంటి జీవన విధానం మనందరికీ కూడా బలం. మనందరికీ బలమైనటువంటి ఆ రామతత్వాన్ని కనుక మనం వంట పట్టించుకొని మన జీవితంలో అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే అంతకమించినటువంటి ఆత్మస్థైర్యం ఇంకేముంటుంది, అంతకమించినటువంటి బలం ఇంకేముంటుంది. కాబట్టి రామతత్వాన్ని చక్కగా అవగతం చేసుకొని రాముల వారి యొక్క చక్కనైనటువంటి మార్గంలో ముందుకు సాగుతూ ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఓ